అడవుల్లో ఆయుధాలు పట్టుకున్న నక్సలైట్లనే లెక్క చేయకుండా వెంటాడి వేటాడిన తెంపరితనం పోలీసులది. ఆ విధమైనటువంటి తెంపరితనాన్ని ప్రోత్సహించి దేశంలో నక్సలైట్ రహిత ప్రాంతం కిందన ప్రకటింప చేసినటువంటి టాలెంట్ ఉన్నటువంటి వాడు అమిత్ షా. ఇప్పుడు అదే నక్సలిజాన్ని మా చేతుల్లో ఉన్నటువంటి యూట్యూబ్‌లో, ఇన్‌స్టాలో, ఫేస్‌బుక్కుల్లో అడ్డుబెట్టుకుని ప్రోత్సహిస్తాం, పెంచి పోషిస్తాం. నక్సలిజం తప్పు లేదని వాదిస్తాం. నక్సలిజం కరెక్ట్ అని చెప్తాం. ఇప్పుడున్న యువతరాన్ని, కాలేజీలు చదువుకుంటున్న యువతరాన్ని, ఆత్మ సంతృప్తి లేని వాళ్ళని, అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళని కమ్యూనిస్టు ఐడియాలజికల్‌గా తయారు చేసి, ఆ పైన వాళ్ళని మళ్ళీ మరొక నక్సల్స్ జాతిగా తయారు చేయాలనుకున్నటువంటి కుట్రలు చేస్తున్నటువంటి వాళ్ళు మేధావుల ముసుగులో, విద్యావంతుల ముసుగులో, ప్రొఫెసర్ల ముసుగులో, లెక్చరర్ల ముసుగులో, జర్నలిస్టుల ముసుగులో నాటకాలు ఆడుతున్నటువంటి వాళ్ళకి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. నక్సల్స్ మీదన ఆపరేషన్ ఎట్లయితే చేసి చిట్ట చివరి వరకు తాట తీసి వదిలిపెట్టారో, ఆపరేషన్ అర్బన్ సెర్చ్ లైట్ పేరుతో ఒక ఆపరేషన్ జరగబోతోంది. ఇట్లాంటి వాళ్ళందరినీ చట్టబద్ధంగా శిక్షించేందుకు రంగం సిద్ధమవుతుంది అన్నటువంటి వాదన వినబడుతోంది.